హలో గాయ్స్, అందరికీ దసరా శుభాకాంక్షలు. నేనైతే రిమైనింగ్ డేస్ అన్నీ చాలా బాగా జరుపుకున్నాను. అండ్ ద ఫైనల్ డే అయితే వచ్చేసింది. అమ్మ పూజ ఇంకొంచెం గ్రాండ్గా ఉండాలని చెప్పి నీట్గా దేవుడి మొళ్ళు అయితే అలంకరించేసుకున్నాను. అండ్ అమ్మవారికి చీర అండ్ కోడిని కూడా చూపించేసి ఇంకా ఫస్ట్ అయితే దేవుడిమాల పూజ చేసుకొని మేమైతే కింద మా బండ్ల దగ్గరికి అయితే వచ్చేసాం. ఫుల్గా మార్నింగ్ నుండి వర్షం, బయట వర్షంలో బండ్లన్నీ అయితే కడిగారు వాళ్ళు. అది తీసుకొచ్చి సెల్లార్లో పెట్టేశారు. సెల్లార్ ఉంది కాబట్టి పూజకి అయితే మాకేమి ఇబ్బంది అవ్వలేదు. ఇంకా నాతో పాటు మా వాళ్ళు కూడా కొంచెం పూజ అయితే చేసేసారనమాట. నేను ఈ 9 days వాళ్ళకి కూడా కొంచెం పూజ నేర్పించాను. అండ్ అమ్మవారికి కోడిని కూడా మొక్కుకున్నాం అనమాట. అండ్ కోడిని కూడా తెచ్చాము. ఫస్ట్ నేను మొక్కాను, తర్వాత మా హస్బెండ్ కూడా కోడిని మొక్కేశారు. ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మా బండిని అయితే మేము ముహూర్తం చేసేసాం అనమాట. ఇంకా కొట్టుకోకుంటే ఎవరి బండి వాళ్ళదే, పూజ చేసుకొని ఎవరి బండి వాళ్ళదే ముహూర్తం చేసేసాము. ఇప్పుడు వచ్చేసి నా బండి టర్న్ అనమాట. నేను కూడా అది స్లిప్ అవుతుంది వర్షం పడడం వల్ల, ముందైతే స్లిప్ అయింది అనమాట. అండ్ ముహూర్తం చేసి ఇప్పుడు పెద్ద అబ్బాయి వాడి సైకిల్ కూడా వాళ్ళ బాధ ఏంటంటే ఆ నిమ్మకాయలు తొక్కలేదనమాట. ఇప్పుడు అది వాడు వెనక్కి తిరిగి మరీ చూసుకుంటున్నాడు మా చిన్నోడు. ఇంకా మొత్తానికి వీధిలో సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. చూస్తూనే టైం అంతా అయిపోయింది. ఆ రోజే తెలియలేదనమాట. అయినా 11 days కూడా టైం తెలియదు. అలాగే అమ్మవారు నీట్గా అలంకరించి ఊరంతా ఊరేగించారనమాట. చాలా బాగా చేశారు. ఇంకా మనోళ్ళు కూడా నీట్గా అమ్మవారిని డాన్సులతో సాగనింపేశారు. ఇంకా మనోళ్ళకి ఆ డాన్స్ ఉంటే చాలు, ఎక్కడైనా రెడీ కనబడితే బయలుదేరుతారు. ఇవైతే మేము తీసుకున్న పిక్స్ కొంచెంగా యాడ్ చేశాను అనమాట. ఐ హోప్ మీరు కూడా చాలా బాగా చేసుకొని ఉంటారు. జై దుర్గా.